బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? రంగారావు గారు. ఏం చేస్తారు? వ్యవసాయం. అంటే ఒక రైతుగా అసలు ఈ ప్రభుత్వం గురించి అసలు మీరు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సహకారం ఇస్తుంది. రైతు భరోసా మామూలుగా 14 ఏళ్ళు ఇప్పటికే వేసి ఉన్నారు. మిగతా 6 ఏళ్ళు కూడా రేపు జనవరి డిసెంబర్లో వేస్తా అని చెప్పి వేస్తారు కూడా. ఆ నమ్మకం ఉంది రైతులకి. అట్లాగే వ్యవసాయం ఏదన్నా తుఫాన్లు బఫాన్లు వచ్చినప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అధికారులని మాలైట్ చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా ముందు జాగ్రత్తగా ఇప్పుడు మరి అనేక రకాలుగా అధికారులని తారుపల్లలు కూడా వచ్చినాయి. ఒడ్డుకు వచ్చిన వాళ్ళకి తారుపల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎండి ఆఫీస్ చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదు. గతంలో రైతులు వ్యవసాయం దండగాన మనిషి, ఈరోజు సీఎం అయితే రైతులను ఎలా పట్టించుకుంటాడని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి అవన్నీ శుద్ధ తప్పండి. వైసీపీ వాళ్ళు ఏం చేసేది ఏది లేదు. ఒడ్డు కొంటే 5 ఏళ్ళు 6 నెలలు 5 నెలలు 6 నెలలు 9 నెలలు సంవత్సరం కూడా డబ్బులు ఇవ్వలేదు. పంట పండిన కోసినాక 24 గంటల్లో మిల్లులకి వెళ్ళాక 24 గంటల్లో 4 గంటల్లో కూడా డబ్బులు పడిన రోజులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మట్టి అవన్నీ వాళ్ళు కావాలని చెప్పి ప్రచారం చేస్తాం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. బాగా రేటు కూడా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు 1800కి 1780 రూపాయలు 14-15% ఉంటే తేవ శాతం 1800కి 1800 రూపాయలు రేటు ఇస్తున్నారు. అంటే బాబు అసలు చంద్రబాబు రైతులను పట్టించుకోడు. రైతులే దండగన్న మనిషి. ఈ రోజున 18 నెలల కాలంలో ఏ రోజున రైతుల గురించి ఆలోచించాడా? డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజున రైతన్న మీకోసమనే ప్రోగ్రాం కూడా చేస్తున్నారని అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు తప్పుడు సమాచారమే కానీ అలాంటిది ఎప్పుడూ లేదు. వరదలు వచ్చినప్పుడు రైతుల గురించి వచ్చి అప్పుడు వ్యవసాయ శాఖ మినిస్టర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఎప్పుడో దగ్గర 15-20 ఏళ్ల క్రితం వరదలు వచ్చి అసలు ఆయన నిద్రపోడండి. తుఫాన్లు అలాంటి రైతుల గురించి ఏదైనా నష్టం అంటూ జరుగుతుంటే ఆయన నిద్రపాడు, అధికారులు నిద్రపానీడు, మా నాయకులు నిద్రపానీడు. అది కావాలని వైసీపీ వాళ్ళు అది కావాలని బురదలుతుంది తప్పితే వాళ్ళు ఏమీ చేసింది లేదు. వాళ్ళు చేస్తారని నమ్మకం కూడా లేదు. రైతు భరోసా దగ్గరగా 20 ఏళ్ళు 12 ఏళ్ళు నేనే స్వయంగా 12.5 ఇస్తానని చెప్పి 7.5 ఇచ్చి చేతులు దులిపేశాడు. మరి ఈ రోజున చంద్రబాబు కూడా ఇస్తానని చెప్పారు కదా, సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పారు అన్నదాత సుఖీబాబా పేరుతో. మరి ఎలా ఉంది బాబాయ్ దాని డబ్బులు పడుతున్నాయి ప్రజలకి అందరికీ? మొన్నే ఒక 3 రోజుల క్రితం 7,000 పడి, అలాగే అంతకుముందు కూడా 7,000 పడి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే 2,000తో కలుపుకుని 3 విడతల్లో ఇస్తానని చెప్పాడు. అదే రకంగా ఇప్పుడు 2 విడతలు ఇచ్చాడు. ఆ రకంగా అన్నీ పైగా చిన్న రైతులకి 10 సెంటు ఉండాళ్ళకి కూడా లంక భూముల్లో మాకు ఇక్కడే దగ్గరగా 280 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు చిన్న రైతులు 10 సెంట్లు 20 సెంట్లు ఉండాళ్ళకి కూడా 14,000 రూపాయలు 2 విడతలుగా 10,000 అంటే కేంద్రం పడతలేదు వాళ్ళకి. 2,000 ఆగి 5,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇస్తుందండి. ఇంకా అంతకన్నా జగన్ అవి ఎస్సీ సొసైటీలు, బీసీలు ఎస్సీ సొసైటీలు ఖచ్చితంగా అవన్నీ కూడా అలాంటి వాళ్ళకి బీసీలకు ఉద్ధరిస్తున్నాను, ఎస్సీలకు ఉద్ధరిస్తున్నానని చెప్పి ₹1 కూడా ఈ చంద్రబాబు వాళ్ళకి 2 సార్లు 2 5లు 10,000 వేసాడండి. 270 మందికి అదనంగా. అంతకుముందు వచ్చే రైతులు కాకుండా ఇప్పుడు వచ్చినాక 270 మందికి అదనంగా ఇస్తున్నారు. అంటే ఈ 18 నెలల కాలంలోనే 16 సార్లు విపత్తులు వచ్చేవి. అసలు ఏ రోజున్నా రైతులను పట్టించుకున్నా, రైతుల కష్టాల గురించి పట్టించుకున్నా, రైతుల్లో ఏమన్నా తిరిగాడా అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వ హయాంలోనే రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామో, వాళ్ళని డెవలప్మెంట్ పరంగా చూసుకునేది ఏ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యే వాళ్ళు చెప్తూనే గారు ఆరోపణ చేస్తమే కానీ ప్రాక్టికల్గా వైసీపీ చేసేదే లేదు. ఇక్కడ మాకు ఇటీవల 2 సార్లు వరదలు వచ్చినాయి. 2 సార్లు కూడా కుటుంబానికి 10,000 వేసి మొన్న ఉర్దూ తుఫాను వస్తే క్యాంపులు పెట్టి
ఎస్సీ ఎస్టీలు బీసీలు అన్ని కులాలు పూరిండి ఉన్న వాళ్ళందరినీ 2-3 రోజులు భోజనాలు పెట్టి వాళ్ళ తరలిచ్చి మామూలుగా ఏ ప్రభుత్వం చేయలేదండి. ఆ వైసీపీ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ఆ వరద వచ్చినప్పుడు 1-2 సార్లు వరద వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఒకసారి అయితే డబ్బులు ఇవ్వలేదు. ఒకసారి శిబిరంలో ఉన్న వాళ్ళకి 500 ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళకి కుటుంబానికి 1000 రూపాయలు, మనిషికి 1000 రూపాయలు, ఇద్దరుంటే 2000, ముగ్గురుంటే 3000, ఎంతమంది ఉన్నా 3000 కాడికి ఇచ్చారు. అలాగే మాకు ఊళ్ళో 50-60 మందికి లేనాళ్ళు అందరూ వచ్చి చక్కగా భోజనాలు పెట్టించాం. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఎంత జరుగుతున్నా సరే మరి ఎందుకని వైసీపీ నాయకులు కానీ వాళ్ళకో ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఎందుకని అభివృద్ధి చేయట్లేదు, అసలు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు, జలసాలు చేస్తున్నారు అని చెప్పి అలా మాట్లాడితే ఎలా చూడొచ్చు బాబాయ్? అసలు ఎన్ని ఒట్టి మాటలండి. అసలు రైతుల గురించి వైసీపీ పట్టించుకున్న మాపమే లేదు. వాళ్ళ రైతులంటే వాళ్ళు కాదు, వాళ్ళంతా పేటీఎం బ్యాచ్. వాళ్ళ వ్యాపారాలు ఎర్రచందనం, సారా, ఈ కాసు దొబ్బి ఎమ్మెల్యేలు అయినాళ్ళు. వాళ్ళకి రైతుల గురించి ఏం తెలుసుదండి? మామూలుగా మా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ అందరూ కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు, రైతు వారీగా ఫస్ట్ నుంచి వచ్చినాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలు నిష్ఠారాలు అన్నీ తెలుస్తాయి. వర్షాలు వస్తే తారుబాలు లేకపోతే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో నిన్న సాయంత్రానికే తెప్పించారు. ఈ తుఫానుకి ఏదైనా వర్షం వస్తే ఇబ్బంది పడతారని అన్నీ మా రైతు భరోసా కేంద్రాల్లో వాటినన్నీ ఎత్తాకి ఏర్పాటు చేశారండి. అంటే బాబు అసలు రైతులకు ముఖ్యంగా కాలువలు రావాలంటే పూడికలు తీయాలి. మళ్ళీ గత ప్రభుత్వంలో అలాంటిది పూడికలు తీసి రైతులకు ఏమైనా నీళ్ళు అందించారా బాబాయ్? నీటి సంఘాలు వచ్చి నీటి సంఘాలు పెట్టినాక అంతకుముందు 5 ఏళ్ళు గొర్రెటెక్కాకు లేదు, మందు లేదు, ఏమీ లేదు. అవి పూడిపోయి కాలువలు పట్టించుకున్నాళ్ళు లేరు. ఈ నీటి సంఘాలు వచ్చినాక వాళ్ళు కలుపు మందులు ఒక్కొక్క సంఘానికి ఆ చిన్న కాలువలో మా ఊరు 8వ నెంబరు, 9వ నెంబరు, 7వ నెంబరు అట్లా ఉన్నాయి. అన్ని కాలువలకు కూడా పణుచూచి 3 లక్షల రూపాయలు ఒక్కో నీటి సంఘాలకి 4 లక్షలు, 3 లక్షలు ఇచ్చి గొరవటెకాకు అవి ఎక్కడన్నా మెరకలు ఉంటే దెబ్బలు వేసిపోయినాయండి. ఆ 5 ఏళ్ళు దెబ్బలు వేసిపోతే వాటినన్నిటి తొలగించి కంప అన్నీ తొలగించి గొరవటెకాకు అన్నీ కొట్టేసి చక్కగా నీట్గా కాలువలన్నీ కూడా పుష్కలంగా నీరు వచ్చింది. అవన్నీ మామూలుగా చెప్పుకునే మాటలే కానీ చక్కగా రైతులు అయితే ఆనందంగా వాటర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారా బాబాయ్, లేక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గెలిపించుకుంటారు? అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, గతంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాము, లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ చేసాము, రైతులు పట్టించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర హయాంలో అక్కడ నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మంచిగా చూసామని చెప్పి అంటున్నారు కదా. మరి అసలు ఈ క్రాప్ పెట్టిందే చంద్రబాబు అండి. మామూలుగా 2014లో వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేస్తామంటే ఏమీ లేదు. ఈ క్రాప్ చేసిన వల్ల మనం ఏ పంటలు ఎంతంత వేసాం అది తెలుస్తాక ఈ క్రాప్. దానివల్ల రైతుకి, గవర్నమెంట్కి వరి ఎంత వేసాం, టమాటా ఎంత వేసాం, మిర్చి ఎంత వేసాం, అరటి ఎంత వేసాం అని చెప్పుకుంటాకి ఆ ఈ క్రాప్ చేస్తున్నారు. అది ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారు. దానివల్ల ఇక వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెట్టి చేసాము, వీళ్ళు చేయట్లేదు అనేది శుద్ధ తప్పు. ఇప్పుడు కూడా ఎన్ని వేల ఎకరాలు వరి చేశారు, ఇన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ ఎప్పటికప్పుడే మామూలుగా వచ్చే అధికారులు చక్కగా అన్నీ సోషల్ చేస్తున్నారు.